హైదరాబాద్లో ఘరానా మోసగాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఫైనాన్షియల్ సెక్రటరీనంటూ పలువురు ప్రముఖులకు ఫోన్ చేసి ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు ఇప్పిస్తానని పలువురికి ఫోన్ చేసిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనాన్స్ సెక్రటరీనంటూ ఈ ప్రబుద్ధుడు ప్రముఖులకు ఫోన్ చేశాడు. ప్రభుత్వ పథకాల నుంచి డబ్బులు ఇప్పిస్తానంటూ బురిడి కొట్టించాడు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల నుంచి కూడా భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. కిషన్ రెడ్డి, ధూళిపాల్ల, పొంగులేటికి ఈ మోసగాడు ఫోన్లు చేశాడు. రేవంత్ రెడ్డి పిఏ ఫిర్యాదుతో ఈతగాడి మోసం బయటపడింది. దీంతో తెనాలికి చెందిన బాలాజీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఘరానా మోసగాడి గుట్టు రట్టయింది. ఫైనాన్స్ సెక్రటరీనంటూ పలువురు ప్రముఖులకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు భారీగా వసూలు చేసిన ఉదంతం బయటపడింది. రేవంత్ రెడ్డి పిఏ ఫిర్యాదుతో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. కిషన్ రెడ్డి, ధూళిపాల్ల, పొంగులేటిలకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది బాలాజీ. రేవంత్ రెడ్డి పిఏ చేసిన ఫిర్యాదుతో పోలీసులు తెనాలికి చెందిన బాలాజీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఘరానా మోసగాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఫైనాన్స్ సెక్రటరీనంటూ పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు ఈ ప్రబుద్ధుడు. కిషన్ రెడ్డి, పొంగులేటిలకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి పిఏ ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో తెనాలికి చెందిన బాలాజీ అనే వ్యక్తిని, మాయగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య, హైదరాబాద్ లో ఘరానా మోసగాడు ఆక్రమణలన్నీ బయటపడ్డాయి. అయితే ఇతను ప్రముఖంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీకు అటు సీఎం ఫండ్ నుంచి కావచ్చు, ఇటు పిఎం ఫండ్ నుంచి కావచ్చు, వివిధ పథకాల పేర్లు చెప్పి ఎమ్మెల్యేలకు అక్కడ నుంచి మీకు ఆయన ఇష్టంగా ఫండ్లు పంపించారని, ఆ ఫండ్లు తీసుకుంటే కనుక ఈ నెల చివరి డేట్ దగ్గరలో పడుతుందని, ఫండ్లు తీసుకుంటే 10% చెల్లించి ఫండ్లు తీసుకుంటే కనుక ఫండ్లు ఇస్తామని కొంతమంది ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు ఫోన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా ఫోన్ చేశాడు. తెనాలికి చెందిన ఇతను తెనాలికి చెందిన బాలాజీ అనే ఇతను దేవర కుమార్ అనే పేరుతో, అంటే రెండు రకాలుగా అతను ఫైనాన్షియల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్స్ సెక్రటరీగా పరిచయం చేసుకుంటూ అటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఫోన్ చేసి మరి ఈ స్కీమ్ల గురించి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి పిఏ నగేష్ రెడ్డికి అనుమానం వచ్చి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత 2 రోజుల పాటు దర్యాప్తు కొనసాగించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉండడం జరిగింది. రైట్ అగస్త్య.